దేవునితో 40 రోజులు. మీరు ఒక్క మాట పలికిన చాలు ప్రభు, పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శాంతి కలుగునుగాక. మార్చి 12వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాలము 4వ మంగళవారము. రక్షింపబడిన ప్రజలను వారి వద్దకు దేవాలయము నుండి ప్రవహించుచున్న జలములను నేను చూచితిని. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు మరియు 12వ వచనము. ఆ దేవదూత నన్ను మరలా ప్రభువు ఆలయ గుమ్మము వద్దకు కొనివచ్చెను. దేవళము తూర్పు ముఖముగా నుండెను. దేవళము గడప క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుట నేను చూచితిని. ఆ జలము దేవళము కుడి ప్రక్కన బలిపీఠమునకు దక్షిణపు ప్రక్కగా క్రిందికి పారుచుండెను. ఆయన నన్ను ద్వారం నుండి ఉత్తరం వైపుకు తీసుకువెళ్ళాడు మరియు వెలుపలి ద్వారం వరకు తూర్పు వైపు కనిపించే మార్గంలో నన్ను నడిపించాడు. అచట ద్వారమునకు దక్షిణ దిక్కున ఆ జలము పారుచుండెను. ఆయన చేతిలో ఉన్న కొలిచే రేఖతో తూర్పు వైపుకు వెళ్ళినప్పుడు అతను 1000 మూరలు కొలిచాడు. ఆపై అతను నన్ను నీటి గుండా నడిపించాడు. అది చీలమండలోతు మాత్రమే ఉన్నది. అతడు మరలా 1000 మూరల దూరము కొలిచి అచ్చట నాచే నీటిని దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ల వరకు వచ్చెను. మరలా 1000 మూరల దూరము కొలిచి అక్కడ నన్ను నీళ్లను దాటింపగా నీళ్లు నా నడుము వరకు వచ్చెను. అతడు మరలా 1000 మూరల దూరము కొలిచెను. కాని అచ్చట ఏరు చాలా లోతుగా ఉండి దాటుట అసాధ్యమయ్యెను. నేను ఈదిననే గాని అచ్చట ఏటిని దాటజాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుము అనెను. అతడు నన్ను మరల ఏటి ఒడ్డునకు కొనిపోయెను. నేను అచ్చటికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములు ఉండుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యొర్దాను లోయను చేరి అచ్చట నుండి మృత సముద్రమున కలియును. వీటి వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్లగును. ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు, చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రపు నీటిని మంచి నీటిని చేయును. ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనును. ఆ ఏటికి ఇరువైపులా ఒడ్డున అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాటి ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వాటికి నీరందించును. కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాటి పండ్లు ఆహారమునకును ఆకులు ఔషధమునకును ఉపయోగపడును. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1 నుండి 2, 4 నుండి 5, 8 నుండి 9 వచనములు. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నారు. యాకోబు దేవుడు మనకు రక్షణ దుర్గము. ప్రభువే మనకు ఆశ్రయమును బలమును అయినవాడు. ఆపదలలో ఆయన మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉండును. కనుక భూమి కంపించినను పర్వతములు సాగర గర్భమున కూలినను మనము భయపడనక్కరలేదు. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నారు. యాకోబు దేవుడు మనకు రక్షణ దుర్గము. మహోన్నతుని పవిత్ర మందిరమును దేవుని నగరమును తన పాయలతో ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. దేవుడు ఆ పట్టణమున వసించును, కనుక అది నాశనము కాదు. వేకువ జాముననే అతడు ఆ పట్టణమును ఆదుకొనును. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నారు. యాకోబు దేవుడు మనకు రక్షణ దుర్గము. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. రండు ప్రభువు కృత్యములను కనుడు. భువియందు ఆయన చేసిన మహాకార్యములను వీక్షింపుడు. అందరూ సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నారు. యాకోబు దేవుడు మనకు రక్షణ దుర్గము. సువిశేష పఠనమునకు ముందు వచనము.
దేవుని వాక్కుని ఆలకించి మంచి మనసుతో అవలంబించువారు సారవంతమైన నేలపై పడిన విత్తనముల వలె ఓర్పుతో ఫలించెదరు. సువిశేష పఠనము. అతను వెంటనే స్వస్థత పొంది పడకను తీసుకుని నడిచిపోయెను. అపోస్తలుడైన పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 5వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు మరియు 5వ వచనము నుండి 16వ వచనము వరకు. అప్పుడు యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సతా అందురు. దానికి 5 మండపములు ఉన్నవి. అక్కడ చాలా మంది గ్రుడ్డివారు, కుంటివారు, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచుండెడివారు. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి వాడు చాలా కాలము నుండి అక్కడే ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగెను. అందుకు అతడు, అయ్యా, మీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించుటకు ఎవడునూ లేడు. నేను వెళ్ళబోవుసరికి మరియొకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పెను. లెమ్ము, నీ పడకను ఎత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పెను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకొని నడువసాగెను. అది విశ్రాంతి దినము కావున యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయుట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరచిన వ్యక్తి నాతో, నీ పడకను తీసుకొని నడువుము అని చెప్పెను అనెను. పడకను తీసుకొని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరో స్వస్థత పొందినవానికి తెలియదు. ఏలయనా అక్కడ జనసమూహము ఉండుటచే యేసు అక్కడ నుండి వెళ్ళిపోయెను. అటు తరువాత యేసు దేవాలయములో వానిని కనుగొని, ఇదిగో, నీవు స్వస్థుడవైతివి. నీకు మరింత కీడు కలుగకుండుటకు ఇక పాపము చేయకుము అని చెప్పెను. అతడు వెళ్ళి యూదులతో తనను స్వస్థపరచినది యేసు అని చెప్పెను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింపమొదలిడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మాపై అమితమైన ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఒక్క మాట పలికిన చాలును, మేము స్వస్థత పొందెదము. మేము మా దుష్కార్యముల నుండి వైదొలగి మీయందు విశ్వాసము స్థిరపరచుకుని మీలో పునర్జీవితమును పొంది మీ సత్యమార్గములో వెలుగు పుత్రులుగా జీవించులాగున ప్రసాదించండి. మా బిడ్డలను మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. మీరు రాస్తున్న పరీక్షలలో ఉత్తమ ఫలితాలు పొందుటకు మంచి తెలివిని, జ్ఞాపక శక్తిని దయచేసి సహాయము చేయండి ప్రభు. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి ఈ వాక్యము చేరుతుంది. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.